బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. ఇది గేమ్ చేంజర్ చాలా బాగుంది. ఏంటంటే గేమ్ చేంజర్ అంటే సినిమా దేనికోసం? పొలిటికల్ డ్రామా. ఒక కలెక్టర్కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. అంటే మరి ఒక్కొక్కటిలా ఉంటుందా? ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ అది ఇది కాదు. పొలిటికల్ డ్రామా ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకుంటారు ఈ సినిమా చూసి. చాలా బాగుంది. అందరూ వీక్గా ఉంది, స్లోగా ఉంది అన్నారు. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి. అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు. వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా ఈ సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో 2025. రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తారు. కామెడీ ఎట్లా ఉంది? కామెడీ ఉందా సినిమా? కామెడీయా? అక్కడెక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అండ్స్ బాగా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్ఏ సూర్య గారు కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు కానీ సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్స్ ఎమోషన్ సీన్స్లో బాగా కనెక్ట్ అయ్యింది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతాయి.